చిత్ర పరిశ్రమలో పరిస్థితులు చాలా మారిపోయాయి. ప్రజలు ఎప్పుడు ఎలాంటి చిత్రాలను ఆదరిస్తారో చెప్పడం కొంచెం కష్టంగానే ఉంది. ఒకప్పుడు కొత్త కథలు, కంటెంట్ ఉండే చిత్రాలను జనాలు ఆదరించేవారు. ఇప్పుడు కంటెంట్ ఉన్న చిత్రాలు వస్తున్నా సరే అందులో ఏదో ఒక లోపం వెతికి మరి ఆ సినిమాలను ఆడియన్స్ తిరస్కరిస్తున్నారు. అలా ఎందుకు జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే జనాల అభిరుచులను చూస్తే ఒక్కొక్కరి ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటున్నాయి. ఇప్పుడు ఓ సినిమా రీసెంట్గా విడుదలైంది. ఆ చిత్రం తెలుగు ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. కానీ వేరే రాష్ట్రంలో ఆ సినిమాను మంచి టాక్తో ఆదరిస్తున్నారు ఆడియన్స్. సినీ ఇండస్ట్రీలో అలా ఎందుకు జరుగుతుంది? ప్రజెంట్ ఏ సినిమా రిలీజ్ అయింది? ఎక్కడ హిట్ టాక్తో నడుస్తుంది? ఎక్కడి ప్రజలు ఆ చిత్రాన్ని తిరస్కరిస్తున్నారు? ఈ స్టోరీని ఎండ్ వరకు చూసేయండి. ఒకప్పుడు కంటెంట్ సక్సెస్ పరంగా సౌత్ ఇండియాలో నెంబర్ 1 స్థానంలో ఉండేది తమిళ ఇండస్ట్రీ. అక్కడి సినిమాలు దక్షిణాదిన అంతటా చాలా బాగా ఆడేవి. తెలుగు వాళ్ళు తమిళ చిత్రాలను ఎగబడి చూసేవాళ్ళు. రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య లాంటి హీరోలు, మణిరత్నం, శంకర్, మురుగదాస్ లాంటి దర్శకుల చిత్రాలను మన వాళ్ళు గొప్పగా ఆదరించేవాళ్ళు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. తమిళ సినిమాల క్వాలిటీ పడిపోయింది. ఒకప్పుడు కొత్తదనానికి మారుపేరుగా ఉన్న తమిళ సినిమాల్లో ఇప్పుడు ఏ మాత్రం నవ్యత కనిపించడం లేదు. గతంలో డిఫరెంట్ సినిమాలను ఆదరించడంలో తమ అభిరుచిని చాటుకున్న తమిళ ప్రేక్షకులు ఇప్పుడు రొటీన్ సినిమాలను నెత్తిన పెట్టుకుంటున్నారు. అందుకు తాజా ఉదాహరణ ఇడ్లీ కొట్టు. ఈ చిత్రానికి తెలుగులో బ్యాడ్ రివ్యూలు వచ్చాయి. రేటింగ్స్ 2కు అటు ఇటుగా వచ్చాయి. టాక్ కూడా ఏ మాత్రం బాకలేదు. 2 రోజులకే సినిమా వాషౌట్ అయిపోయింది. శుక్రవారం మినిమం కలెక్షన్లు లేవు ఈ చిత్రానికి. చివరగా తెలుగులోనే కుబేరా సినిమా చేసి హిట్ కొట్టిన ధనుష్కు ఇది పెద్ద షాకే. అయితే తెలుగులో ఇంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్న సినిమాకు తమిళంలో మాత్రం గొప్ప ఆదరణ దక్కుతుంది. ఇక కుబేరా లాంటి మంచి సినిమాను తిరస్కరించిన తమిళ జనాలు రొటీన్ సెంటిమెంట్ మూవీ అయిన ఇడ్లీ కొట్టును నెత్తిన పెట్టుకుంటున్నారు. ఈ సినిమాకు తమిళ క్రిటిక్స్ 3, 3.5, 4 రేటింగ్స్ ఇచ్చేయడం విశేషం. తమిళంలో టాక్ కూడా బాగుంది. అలాగే మొన్నటి వరకు దసరా సెలవు రోజు ఇడ్లీ కడై హౌస్ఫుల్స్తో రన్ అవుతుంది. వీకెండ్ అంతా సినిమా బాగా ఆడే సంకేతాలు కనిపిస్తున్నాయి. తమిళం వరకు సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. మామూలుగా తెలుగు, తమిళ ప్రేక్షకుల అభిరుచులు దాదాపు ఒకేలా ఉండేది. కానీ ఈ మధ్య ఆ అభిరుచిలో స్పష్టంగా తేడా కనిపిస్తుంది. మన వాళ్ళు కొత్తదనం కోరుకుంటున్నారు. రొటీన్ సినిమాలను తిరస్కరిస్తున్నారు. కానీ తమిళ ప్రేక్షకులు రొటీన్ సినిమాలనే ఆదరిస్తున్నారు. ఇడ్లీ కొట్టు ఆ కోవలోనే తమిళంలో విజయవంతమయ్యేలా ఉంది. మరి ముందు ముందు ఇండస్ట్రీలో ఈ పరిస్థితులు ఎలా ఉండనున్నాయో లేదో, ఇంకా ఏమైనా మార్పులు వస్తాయో ప్రస్తుతం చెప్పడం కొంచెం కష్టమే.